అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలామంది ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్య గురించి లోతుగా చర్చిద్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక నేరం జరిగింది, బాధితులు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు, అందులో నిందితుల పేర్లు కూడా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత కథ ముందుకు సాగదు. దర్యాప్తు ఒక రకంగా నీరుగారిపోతుంది. ఎందుకంటే నిందితులు చాలా పలుకుబడి ఉన్నవారు. మరి అటువంటి పరిస్థితుల్లో బాధితులు ఏం చేయాలి? వ్యవస్థే ముఖం చాటేస్తే న్యాయం కోసం తలుపు తట్టే మార్గం ఏదైనా ఉందా? ఇది మనం తరచుగా వార్తల్లో చూసే పరిస్థితే, సినిమాల్లో కూడా చూస్తాం. అవును. కాని ఇది కేవలం కథగాదు, చాలామంది జీవితాల్లోని ఒక కఠిన వాస్తవం. చట్టాన్ని అమలు చేయాల్సిన చేతులే కొన్నిసార్లు రాజకీయ ఒత్తిళ్ల వల్ల కట్టుబడిపోతాయి. సరిగ్గా అదే ఈ రోజు మన చర్చకు ఆధారం BNSS 2023 ప్రకారం పక్షపాత దర్యాప్తులకు వ్యతిరేకంగా ఉన్న చట్టపరమైన నివారణలు అనే అంశంపై ఉన్న విశ్లేషణ. మన లక్ష్యం చాలా స్పష్టమైనది. 2023లో వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే BNSS అనే కొత్త చట్టం ఈ నిస్సహాయ పరిస్థితిలో సామాన్యుడికి ఎలాంటి కొత్త ఆయుధాన్ని అందించిందో అర్థం చేసుకోవడం. సరే, ఇక దీన్ని విడమరిచి చూద్దాం. అసలు ఈ సమస్య మూలాల్లోకి వెళ్తే దర్యాప్తు పక్కదారి పట్టింది అంటున్నాం. అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. అనుకుందాం, రామయ్య అనే ఒక రైతుకు ఊర్లో పలుకుబడి ఉన్న భూషణం అనే వ్యక్తితో భూవివాదం ఉంది. భూషణం తన మనుషులతో వచ్చి రామయ్యపై దాడి చేస్తాడు. రామయ్య పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాడు. అందులో భూషణం అతని మనుషుల పేర్లను స్పష్టంగా పేర్కొంటాడు. ఇక్కడ వరకు అంతా సవ్యంగానే ఉంది. కానీ భూషణం ఒక రాజకీయ నాయకుడికి చాలా దగ్గరివాడు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది, అంతేనా? ఖచ్చితంగా. భూషణం వెంటనే తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తాడు. పోలీస్ స్టేషన్కు పైనుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్లో కేసును కాస్త నెమ్మదిగా చూడండి అనో, లేదా అది చిన్న గొడవే కదా సర్దుకుపోతారులే అనో ఒక పరోక్ష సూచన ఉంటుంది. దీన్నే మనం రాజకీయ ఒత్తిడి అంటాం. ఇది దర్యాప్తు అధికారిని ఒక రకమైన సందిగ్ధంలో పడేస్తుంది. ఒకవైపు చట్టప్రకారం తన విధి నిర్వర్తించాలి, మరోవైపు పై అధికారుల నుండి లేదా రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి. అంటే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్టే అన్నమాట. నిజం తెలిసినా సాక్ష్యాలు కళ్ల ముందున్నా ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఆ తర్వాత దర్యాప్తు ఎలా నీరుగారిపోతుంది? కేవలం ఆలస్యం చేయడమేనా, లేక ఇంకా ఏమైనా చేస్తారా? ఇది కేవలం ఆలస్యం చేయడం కాదు. ఇదొక రకంగా చెప్పాలంటే న్యాయ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా హత్య చేయడం లాంటిది. పక్షపాత దర్యాప్తులో చాలా పద్ధతులుంటాయి. ఉదాహరణకు రామయ్య కేసులో దాడి జరిగినప్పుడు భూషణం మనుషులు వాడిన కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకోరు. వాటిని కనిపించలేదు అని నివేదికలో రాస్తారు. దాడిని కళ్లారా చూసిన 2-3 సాక్షులున్నా వారిని విచారించడానికి వెళ్లరు. ఒకవేళ విచారించినా వాళ్ల స్టేట్మెంట్ సరిగ్గా తీసుకోరు. అవును, వారి వాంగ్మూలాన్ని నీరుగార్చేలా నాకు సరిగ్గా గుర్తులేదు అని వాళ్లు చెప్పినట్టుగా తప్పుగా నమోదు చేస్తారు. అంటే రేపు కోర్టులో కేసు విచారణకొచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ తరఫున వాదించడానికి సరైన ఆధారాలే ఉండవు. అంతిమంగా పోలీసులు దాఖలు చేసే ఛార్జ్షీట్ చాలా బలహీనంగా ఉంటుంది. అవును, ఆ ఛార్జ్ షీట్లో భూషణం పేరును ప్రధాన నిందితుడిగా కాకుండా కేవలం అనుమానితుడిగా చేర్చవచ్చు, లేదా అసలు అతని ప్రమేయం లేదని చెప్పి అతని మనుషులపై చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు. దీనివల్ల కోర్టులో కేసు నిలబడదు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవటంతో నిందితులు సులభంగా నిర్దోషులుగా బయటకు వస్తారు. ఇది వింటుంటేనే చాలా నిరుత్సాహంగా ఉంది. రామయ్య లాంటి బాధితులకు న్యాయం జరగదనే భావన కలుగుతోంది. ఇది కేవలం రామయ్యకు జరిగిన అన్యాయం కాదు, మొత్తం వ్యవస్థపైనే నమ్మకాన్ని పోగొడుతుంది కదా. సరిగ్గా అదే. డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఎవరూ ఏమీ చేయలేరు అనే అభిప్రాయం ప్రజలలో బలపడుతోంది. సరిగ్గా. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం సన్నగిల్లినప్పుడు వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్య తీవ్రతను గుర్తించే చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇటీవల వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అంటే BNSS 2023 సరిగ్గా ఈ నిస్సహాయతనే మార్చాలని చూస్తోంది.
పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం రామయ్య లాంటి వారికి ఎలాంటి భరోసా ఇస్తోంది? పాత చట్టంలో లేని ప్రత్యేకతేమిటిందులో? ఇక్కడే అసలు కీలకమైన మార్పు జరిగింది. దీన్ని నేను కేవలం ఒక కొత్త నిబంధనగా చూడను. ఇది ఒక శక్తి మార్పిడి, అంటే ఒక పవర్ షిఫ్ట్ అన్నమాట. పాత చట్టం ప్రకారం దర్యాప్తు తీరుపై అసంతృప్తిగా ఉంటే బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించడం. ఆహా, చాలా పెద్ద ప్రాసెస్ కదా అది. చాలా పెద్ద ప్రాసెస్. లేదా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయడం. ఇవన్నీ చాలా సంక్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న మార్గాలు. ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందా? పూర్తిగా. బిఎన్ఎస్ఎస్ కింద దర్యాప్తు తీరు పక్షపాతంగా ఉందని బాధితులు భావిస్తే వారు నేరుగా సంబంధిత మ్యాజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఓ, దర్యాప్తు జరుగుతున్నప్పుడే దాన్ని పర్యవేక్షించమని, సరిదిద్దమని కోరే అధికారాన్ని ఈ చట్టం బాధితులకు కల్పించింది. ఇంతకుముందు బాధితులు వ్యవస్థ దయపై ఆధారపడాల్సి వస్తే ఇప్పుడు వారు ఆ వ్యవస్థనే ప్రశ్నించే ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. వావ్! దర్యాప్తు అధికారి ఇకపై కేవలం తమ పై అధికారులకే కాదు, నేరుగా న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితిని ఇది సృష్టిస్తుంది. ఇది నిజంగా చాలా చాలా పెద్ద విషయం. అంటే మన రామయ్య ఉదాహరణలో అతను తన కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని భావిస్తే నేరుగా మ్యాజిస్ట్రేట్ను కలవచ్చన్నమాట. ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? అతనేం చేయాలి? అవును, రామయ్య లేదా అతని తరఫు న్యాయవాది మేజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఆ పిటిషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి దర్యాప్తులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిర్దిష్టంగా వివరించాలి. ఉదాహరణకు, ఎఫ్ఐఆర్లో భూషణం పేరు ఉన్నప్పటికీ నెల రోజులు గడిచినా పోలీసులు అతని కనీసం విచారణకు కూడా పిలవలేదు. ఓకే. లేదా సంఘటనా స్థలంలో కీలకమైన ఆధారాలు ఉన్నా వాటిని సేకరించడంలో దర్యాప్తు అధికారి విఫలమయ్యారు. లేదా నా వైపు సాక్షులను విచారించకుండా నిందితుడికి అనుకూలంగా ఉన్నవారినే విచారిస్తున్నారు వంటి స్పష్టమైన కారణాలను కోర్టు దృష్టికి తీసుకురావాలి. అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఆ పిటిషన్ను స్వీకరించి పోలీసుల నుండి వివరణ కోరతారా? ఖచ్చితంగా. మ్యాజిస్ట్రేట్ ఆ పిటిషన్ను పరిశీలించి అందులోని ఆరోపణలలో ప్రాథమికంగా నిజముందని భావిస్తే వెంటనే సంబంధిత దర్యాప్తు అధికారికి నోటీసులు జారీ చేస్తారు. కేస్ డైరీని కోర్టు ముందు ఉంచమని ఆదేశిస్తారు. రైట్. ఈ కేసులో దర్యాప్తు పురోగతి ఏమిటి, ఈ ఆరోపణలపై మీ సమాధానమేమిటి అని ప్రశ్నిస్తారు. దర్యాప్తు అధికారి కోర్టుకొచ్చి తన చర్యలను సమర్థించుకోవాల్సి ఉంటుంది. అంటే సినిమాల్లో చూపించినట్టు హీరో పోలీస్ స్టేషన్కి వెళ్లి గొడవ చెయ్యక్కర్లేదు. నేరుగా చట్టబద్ధంగా కోర్టుకే వెళ్లొచ్చన్నమాట. ఇది దర్యాప్తు అధికారులపై ఒక రకమైన ఒత్తిడిని పెంచుతుంది కదా? ఒత్తిడి అనడం కన్నా జవాబుదారీతనం అనడం సబబు. ఇది నిజాయితీగా పనిచేసే అధికారులకు ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. అదెలా? తమపై రాజకీయ ఒత్తిళ్లున్నాయని, అందుకే తాము నిష్పక్షపాతంగా పనిచేయలేకపోతున్నామని వారు పరోక్షంగా కోర్టుకు తెలియజేసే అవకాశం కూడా ఉంటుంది. న్యాయస్థానం పర్యవేక్షిస్తోంది, నేనేమీ చేయలేను అని వారు పై అధికారులకు చెప్పడానికి ఇదొక కారణంగా ఉపయోగపడుతుంది. ఇది బాగుంది. కాని నాకో సందేహం. ఈ కొత్త నిబంధన వల్ల ప్రతి చిన్న విషయానికి ప్రజలు కోర్టుకు వెళితే కోర్టులు కేసులతో నిండిపోవా? ఇది వ్యవస్థను మరింత నెమ్మదింపజేయదా? పోలీసులు కూడా ప్రతి అడుగుకు కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తే వారి పనికి ఆటంకం కలగదా? ఇది చాలా మంచి ప్రశ్న. చట్టాన్ని రూపొందించేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ప్రతి పిటిషన్ను గుడ్డిగా స్వీకరించరు. పిటిషన్లో చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా, అవి నమ్మదగినవిగా ఉన్నాయా అని పరిశీలిస్తారు. కేవలం దర్యాప్తును వేధించాలనే ఉద్దేశంతో వేసిన పిటిషన్లను మొదట దశలోనే కొట్టివేసే అధికారం మేజిస్ట్రేట్కు ఉంటుంది. ఓకే. ఇక్కడ లక్ష్యం దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కాదు, దర్యాప్తు సరైన దిశలో నిష్పక్షపాతంగా జరిగేలా చూడటం మాత్రమే. ఇది ఒక పర్యవేక్షణ, నియంత్రణ కాదు. అర్థమైంది. మరొక ఆచరణాత్మకమైన సమస్య. మన రామయ్య లాంటి పేద రైతుకు ఒక లాయర్ని పెట్టుకుని కోర్టులో పిటిషన్ వేసేంత ఆర్థిక స్తోమత ఉంటుందా? చట్టం బాగున్నా అది సామాన్యుడికి అందుబాటులో లేకపోతే ప్రయోజనమేముంటుంది? ఇది వాస్తవమైన సవాలే. న్యాయ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. అయితే దీనికి కూడా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ DLSA ఉంటుంది. రైట్. లీగల్ ఎయిడ్. అవును. పేదవారికి, మహిళలకు, SC/ST వర్గాల వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించడం వీరి బాధ్యత.
రామయ్య లాంటివారు వీరిని ఆశ్రయించవచ్చు. అంతకన్నా ముఖ్యంగా ఈ చట్టపరమైన మార్గం ఒకటి ఉంది అనే అవగాహన ప్రజలలో పెరిగితే దర్యాప్తు సంస్థలు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. సమస్య రాకముందే నివారించడం ఉత్తమం కదా. నిజమే. సరే, ఒకవేళ దర్యాప్తు నిజంగానే పక్షపాతంగా జరిగిందని మేజిస్ట్రేట్ నిర్ధారణకు వస్తే అప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం వారికి ఉంటుంది? దర్యాప్తు అధికారిని మార్చమని ఆదేశించవచ్చా? మేజిస్ట్రేట్కు చాలా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. దర్యాప్తు తీరుపై అసంతృప్తిగా ఉంటే మొదటగా దర్యాప్తును ఒక నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించవచ్చు. విస్మరించిన సాక్షులను విచారించాలని లేదా నిర్లక్ష్యం చేసిన ఆధారాలను సేకరించాలని నిర్దేశించవచ్చు. కొన్నిసార్లు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని కూడా ఆదేశించవచ్చు. ఒకవేళ దర్యాప్తు అధికారి ఉద్దేశపూర్వకంగానే తప్పు చేస్తున్నారని రుజువైతే? అత్యంత తీవ్రమైన సందర్భాలలో దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయవచ్చు. లేదా కేసు యొక్క సున్నితత్వాన్ని బట్టి దర్యాప్తును పర్యవేక్షించమని ఒక సీనియర్ అధికారిని నియమించమని లేదా దర్యాప్తు బృందాన్ని మార్చమని కూడా సూచించవచ్చు. అద్భుతం. కొన్ని అరుదైన కేసులలో దర్యాప్తును జిల్లా పోలీసుల నుండి సిబిసిఐడి వంటి ఇతర ఏజెన్సీలకు బదిలీ చేయమని ఉన్నత న్యాయస్థానానికి సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల దర్యాప్తు తిరిగి సరైన మార్గంలో పడుతుంది. ఇది బాధితులకు ఒక పెద్ద భరోసా. నిజం చెప్పాలంటే ఇది విన్నప్పుడు నాకు కొంచెం ఆశ కలుగుతోంది. ఎందుకంటే మనం తరచుగా వ్యవస్థ ఇంతే అని నిరాశపడతాం. కానీ చట్టంలోనే ఇలాంటి ఒక శక్తివంతమైన మార్పు రావడం చాలా పెద్ద విషయం. ఇది బాధితుల పక్షాన ఒక బలమైన గొంతుకను అందిస్తున్నట్టు అనిపిస్తోంది. అవును, దాని ముఖ్య ఉద్దేశ్యం అదే. న్యాయ ప్రక్రియ మొదటి అడుగు అయిన దర్యాప్తు దశలోనే పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడం. చట్టముంది, దాన్ని ఉపయోగించుకోవడానికి ఒక మార్గం కూడా ఉంది అనే స్పృహ పౌరులలో కలిగించడం చాలా ముఖ్యం. సరే, ఇంతటితో మన చర్చను ముగిద్దాం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. క్లుప్తంగా చెప్పాలంటే మొదటిది, ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీస్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం వాస్తవమైనది. రెండవది, మరియు అతి ముఖ్యమైనది, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు నిస్సహాయంగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. బిఎన్ఎస్ఎస్ 2023 కింద దర్యాప్తు జరుగుతున్నప్పుడే స్థానిక మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా దాన్ని ప్రశ్నించి సరిదిద్దే ఒక శక్తివంతమైన చట్టపరమైన మార్గం అందుబాటులోకి వచ్చింది. అవును, ఇది న్యాయం కోసం చేసే పోరాటంలో ఒక గేమ్ చేంజర్. ఇది కేవలం సమాచారం కాదు, ఒక శక్తి. వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ద్వారానే వాటిని సరిదిద్దే అవకాశం కల్పించడం ఈ మార్పులోని గొప్పదనం. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ మనకు ఒక స్పష్టమైన పరిష్కారాన్ని చూపింది. కానీ ఇది వినేవారిలో ఒక ముఖ్యమైన ప్రశ్నను రేకెత్తించాలి. అవును, ఇంకొక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చట్టం బాధితుడి చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చింది, నిజమే. కానీ ఒక దర్యాప్తు పక్షపాతంగా జరిగిందని, కేవలం నిర్లక్ష్యంగా లేదా సమర్థత లోపం వల్ల జరగలేదని న్యాయస్థానం ముందు నిరూపించాల్సిన భారం ఎవరిపై ఉంటుంది? పోలీసుల ఉద్దేశాన్ని, వారి దురుద్దేశాన్ని నిరూపించడం ఎంత కష్టం. ఆ ప్రక్రియ ఒక సామాన్య పౌరునికి ఎంత సవాలుతో కూడుకున్నది. దీని గురించి ఆలోచించండి.